హలో హలో మైక్ చెకింగ్. హలో హలో మైక్ చెకింగ్. సౌండ్ వస్తుందా? హలో మైక్ చెకింగ్. ఓకే, ప్రార్థన చేసుకుందాము. తలలో వంచండి. ఫ్యాన్ బంద్ చేయండి అమ్మా. ఓకే, వాయిస్ వస్తుంది కండి. హలో హలో ఆడియో వస్తుందా? ఓకే, ప్రార్థన చేసుకుందాము. తలలో వంచండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామము ఎదుట వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో నాయన మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిలును పరిశోధించి ధ్యానించి అనేకమైన విషయాలు తెలుసుకోవటానికి మీ బిడ్డలమైన మేము ఈ బైబిల్ తరగతిలో నాయన చేరువచ్చి ఉండగా తండ్రి, మీ బిడ్డలమైన మా అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, గడిచిన వారము నుంచి నేటి వారము వరకు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మమ్మలను బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ బైబిల్ తరగతిలో ఎందరైతే మీ బిడ్డల వాక్యం వినటానికి సిద్ధపడి ఉన్నారో వారందరికీ కూడా మీ కృపను కాపుదలను తోడుగా ఉంచి బలమైనటువంటి నాయన మీ శక్తి చేత మా అందరినీ ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించుమని వేడుకుంటూ ఈ తరగతి అంతటిలో మాకు తోడుగా ఉండి నడిపించుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బలమైన నామములో ప్రార్థించి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు వినటానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి గడిచినటువంటి వారములో బాప్తిస్మమును గూర్చినటువంటి సమాచారము మనం విన్నాం ప్రియమైన దేవుని వారలారా. మరి ఈ వారము బాప్తిస్మం పొందిన మనము ఎలా జీవించాలి, బాప్తిస్మం పొందిన మనము ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు ఈ వారం మనం పరిశీలిద్దాం ప్రియమైన దేవుని వారలారా. అందరూ బైబిల్ తీయండి. బైబిల్లో మనం చూడగలిగితే బాప్తిస్మం పొందిన మనందరితో కూడా దేవుడు ఒక ఆలయం కట్టుకుంటున్నాడు. బాప్తిస్మం పొందిన మనందరితో దేవుడు ఆలయం కట్టుకుంటున్నాడు. దానికి మూలరాతిని కూడా దేవుడు వేశాడు ప్రియమైన దేవుని వారలారా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. బైబిల్ కలిగిన వారందరూ కూడా బైబిల్ చూడండి.
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియునైన అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. దేవుడు ఒక మూలరాయిని వేస్తున్నాడు. దేవుడు ఒక మూలరాయిని వేశాడు. ఏమిటా మూలరాయి? ఎవరు ఆ మూలరాయి అని మనం పరిశీలించగలిగితే, దేవుడు మందిరం కట్టడానికి, దేవుడు ఆలయాన్ని కట్టడానికి దేవుడు ఒక మూలరాతిని వేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, సహజంగా మనం ఇల్లు కట్టేటప్పుడు, ఏదైనా నిర్మాణం చేపట్టేటప్పుడు మూలరాతిని వేస్తుంటాం. మన సామాన్య భాషలో, బయట అందరూ వాడుకునేటువంటి వాడుక భాషలో దాన్ని శంకుస్థాపన రాయి అంటారు. అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అంటే, ఏదైనా ఒక నిర్మాణం చేయాలి అని అంటే మొదట ఒక మూలరాయిని వేస్తారు. ఆ మూలరాయి వద్ద నుంచి ఇక రాళ్ళు పేర్చుకుంటూ ఆలయాన్ని కట్టుకుంటూ వస్తారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కూడా భూమి మీద తన ఆలయాన్ని కట్టడానికి, తన మందిరాన్ని నిర్మించుకోవటానికి దేవుడు కూడా పునాది వేస్తున్నాడు. చూడండి, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను అంటున్నాడు. చూడండి, మూలరాయి వేస్తున్నాడట. మందిర నిర్మాణానికి మూలరాతిని వేస్తున్నాడట. ఎవరు ఈ మూలరాయి? ఎవరు ఈ ప్రథమమైన రాయి, మూలరాయి అని మనం ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడే 4వ వచనం మనం చూడగలిగితే, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు యొద్దకు వచ్చిన వారమై అన్నాడు. చూడండి, మనం ఎక్కడికి వచ్చామట? మనము ఏ రాయి యొద్దకు వచ్చామట? ప్రభువగు రాయి యొద్దకు. అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు యొద్దకు వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందిన మనమందరం కూడా, బాప్తిస్మము ద్వారా క్రీస్తులోనికి వచ్చిన మనమందరం కూడా, దేవుని రాజ్యములోనికి వచ్చిన మనమందరం కూడా, పరిశుద్ధాత్మను పొందుకున్న మనమందరం కూడా ఎక్కడికి వచ్చామో తెలుసా? ఒక రాయి దగ్గరికి చేరుకున్నామట. ఆ రాయే మూలరాయి. మనుషుల చేత విసర్జింపబడ్డాం మనం ఒకనాడు. మనము దేవుణ్ణి ఎరగక మునుపు, దేవుడు మనకు తెలియక మునుపు మనల్నందరూ లెక్కలేని వారుగా, నీచులుగా, పనికిరాని వారుగా చూశారు. కానీ మనం దేవుణ్ణి తెలుసుకున్నాము, దేవుని చేత గుర్తించబడ్డాము, దేవుని కుమారుడి చేత ఆకర్షింపబడ్డాము, సువార్తను నమ్మాము. ఒకవేళ మనుష్యులు మనలను విసర్జిస్తే విసర్జించవచ్చు, మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ మనుషులు మనల్ని లెక్కలేని వారుగా భావించవచ్చు. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? వాక్యంలో, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునయ రాయియగు ప్రభు యొద్దకు వచ్చిన వారై. ప్రభు దగ్గరకు వచ్చాం మనం, మూలరాయి దగ్గరకు చేరుకున్నాం. ఇలా ప్రభు దగ్గరకు వచ్చిన మనలను 5వ వచనంలో ఏమంటున్నాడో చూడండి.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. చూడండి, మనం కూడా రాళ్ళే, మనము కూడా రాళ్ళమే. సజీవమైన రాయి ఉన్నది, అమూల్యమైన రాయి ఉన్నది. దేవుడు ఆ అమూల్యమైన రాతితో మూలరాయిని వేశాడు. ఆ మూలరాయి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఆ మూలరాయి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలట. శరీర సంబంధమైన బలులు కాదండి. ధర్మశాస్త్ర కాలములో, పాత నిబంధన కాలములో శరీర సంబంధమైన బలులు ఉండేవి. మేకలు అర్పించేవారు, కోడెలు అర్పించేవారు, గువ్వలు అర్పించేవారు. శరీర సంబంధమైన బలులు ఆనాడు ఉన్నాయి. మన పూర్వీకుల కాలములో, మన పితరుల కాలములో, ధర్మశాస్త్ర కాలములో, పాత నిబంధన కాలములో ఉన్నాయి బలులు. కానీ క్రొత్త నిబంధన కాలములో దేవుడు మనలను పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి తన యొద్దకు పిలుచుకున్నాడట. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిసం పొందిన మనమందరం ఎవరో తెలుసా? పిలవబడిన వారం. మనమందరం పిలవబడిన వారం. ఎక్లీషియా అనే గ్రీకు పదం నుండి చర్చ్, సంఘము అనే పదము ఆవిర్భవించింది. ఎక్లీషియా అంటే పిలవబడిన వారు, పిలవబడిన వారి సమూహం, పిలవబడిన సంఘానివి మనం. ఇలా పిలవబడిన మనమే సంఘము, మందిరము అని చెప్పబడింది. మనం ఎక్కడికి వచ్చామట? క్రీస్తు యొద్దకు వచ్చాం, క్రీస్తులోనికి వచ్చాం, క్రీస్తును ధరించుకున్నాం, పరిశుద్ధాత్మను వరమును ధరించుకున్నాం, దేవుని రాజ్యములోకి వచ్చాం, సంఘములోకి వచ్చాం. ప్రియమైన దేవుని వారలారా, అంటే మనతో దేవుడు ఆలయం కడుతున్నాడు. మనతో దేవుడు ఆలయం కడుతున్నాడు. దేవుడు ఇటుకలతో కట్టడం లేదండి ఆలయాన్ని, మట్టితో కట్టడం లేదండి ఆలయాన్ని, సిమెంటు రాళ్లతో కట్టడం లేదండి ఆలయాన్ని. దేవుడు క్రొత్త నిబంధన ఆలయాన్ని ఇదిగో మనుష్యులతో కడుతున్నాడు. సజీవమైన మానవులనే రాళ్లతో తన మందిరాన్ని, తన ఆలయాన్ని పూర్తి చేస్తున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము, 19వ వచనము, 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మనకు దేహం ఎలా వచ్చిందండి? మనిషికి దేహం ఎలా వచ్చింది? దేవుడు అనుగ్రహించాడు. దేవుడు చేశాడు దేహాన్ని. తల్లి గర్భములో దేవుడు ఈ చక్కని నిర్మాణాన్ని, ఈ చక్కని ఆకారాన్ని చేశాడు. మనకి ఆకారం ఇచ్చింది దేవుడే. మనకు ఈ చక్కని నిర్మాణం ఇచ్చింది దేవుడే. దేవుడే ఒకవేళ మనకు ఆకారాలు చేసి ఉండకపోతే మానవులమైన మనకు ఆకారం లేదండి. అందుకే ఏమంటున్నాడు? 19వ వచనం, మీ దేహము దేవుని వలన
మీకు అనుగ్రహింపబడింది. దేవుడిస్తే వచ్చింది దేహం, దేవుడిచ్చాడు. దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమట. మన దేహం దేవునికి ఆలయమట. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం. దేవుడు పరలోకములో ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపించాడు. ఆ పరిశుద్ధాత్మల వారు ఎక్కడ ఆలయం చేసుకొని ఉంటున్నారో తెలుసా? నీలో, నాలో, మనలో, సంఘములో, చర్చిలో, మందిరములో. ఆ మందిరము, ఆ ఆలయము, ఆ గుడి ఎవరో తెలుసా? మీ దేహము అన్నాడు. చూడండి, మన దేహం, మనలో ఉంటున్నాడు పరిశుద్ధాత్ముడు. బాప్తిస్వం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు అని పోయిన వారం మీరు చదివారు కదా. దేవుడు తన ఆత్మను సంచకరువుగా మన హృదయములోనికి పంపి ఉన్నాడు అని పోయిన వారం మీరు చదివారుగా. అంటే దేవుడు మనలను ఆలయంగా చేసుకున్నాడు. మనమే ఆలయం. అందుకే అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మనం మన సొత్తు కాదండి. మనము మన సొత్తు కాదు. మనము దేవుని వారం, క్రీస్తు వారం. మనము విలువ పెట్టి కొనబడిన వారము. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు. స్వరక్తమిచ్చి కొన్నాడు. స్వరక్తమిచ్చి, అమూల్యమైన రక్తము, వెలకట్టలేము ఆ రక్తానికి. నిన్ను, నన్ను, ప్రపంచ ప్రజలను పరిశుద్ధులుగా మార్చగలిగిన రక్తం క్రీస్తు రక్తం. పాపము లేని పవిత్రమైన రక్తం క్రీస్తు రక్తం. క్రొత్త నిబంధన రక్తం. క్రొత్త నిబంధన రక్తం. క్రీస్తు తన స్వరక్తమిచ్చి నిన్ను, నన్ను కొన్నాడు, సంపాదించుకున్నాడు, సంఘములోనికి చేర్చుకున్నాడు. మందిరములో నిన్ను, నన్ను ఒక రాయిగా పేర్చుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు కొన్నాడు. అమూల్యమైన క్రీస్తు రక్తాన్ని హెచ్చించి కొన్నాడు. తన వారిగా చేసుకున్నాడు. తన రాజ్యముగా చేసుకున్నాడు. తన సంఘముగా చేసుకున్నాడు. తన ఆలయంగా మార్చుకుంటున్నాడు. ఒక మందిరము కట్టాలంటే, ఒక కట్టడం కట్టాలి అంటే ఇటుకలు అవసరం, రాళ్ళు అవసరం. దేవుడు కూడా తన మందిరాన్ని ఎలా కట్టుకుంటున్నాడో తెలుసా? ఇటుకలతో, రాళ్లతో కాదు, సజీవమైన మనతో కడుతున్నాడు మందిరం. ఆ మందిరానికి మూల రాయే, ముఖ్యమైన రాయే, అమూల్యమైన యేసుక్రీస్తు అన్నాడు పేతురు పత్రికలో. అంటే క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద నిన్ను, నన్ను, ప్రపంచ ప్రజలను, బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కొక్కరిని ఆ అమూల్యమైన రాయి యొద్దకు చేర్చి ఆ పునాది మీద మనల్ని పేర్చుతూ దేవుడు మందిర నిర్మాణం జరిగిస్తున్నాడు. ఆ మందిర కట్టడములో, ఆ మందిర నిర్మాణములో బాప్తిస్వం పొందిన మనమందరము రాళ్ళమై ఉన్నామని గ్రహించండి. ప్రియమైన దేవుని వారలారా, రాళ్ళమై ఉన్నాము.
మనమనే ఈ రాళ్లతో దేవుడు ఆలయాన్ని కట్టుకుంటున్నాడు. ఎందుకు? దేవుడు ఉండాలి గనుక. దేవుడు ఉండటానికి దేవుడే ఆలయాన్ని కడుతున్నాడు. చూడండి, దేవుడు హస్తకృత ఆలయాలలో ఉండనని చెప్పాడు. ఇటుకలతో కట్టావా? నేనుండను నాయనా. రాళ్లతో కట్టావా? నేనుండను నాయనా. చెక్కతో కట్టావా? నేనుండను నాయనా. మరి ఎక్కడుంటావు తండ్రి? నేనే కడతాను. ఎలా తండ్రి? మీతోనే కడతాను మందిరం. మీతోనే ఉంటాను. దేవుడు చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక బైబిల్ చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయానికి విగ్రహములతో పొత్తేంటి? విగ్రహములతో పొందికేంటి? మీరు దేవుని ఆలయం. దేవుడు మీలో ఉంటాడు. మీరు దేవుని ఆలయం. దేవుడు మీలో ఉంటాడు. మీరు దేవుని ఆలయం అయితే, దేవుడు మీలో ఉంటే, మీరే ఆలయం అయితే, ఆలయమైన మీకు విగ్రహములతో పొత్తేంటి? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామన్నాడు. చూడండి, మనం ఆలయం ఎవరు? ఆలయం ఎవరండి? మనం ఆలయమట. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనమే ఆలయం. దేవుడు మనతోనే ఉండాలనుకుంటున్నాడు. అందుకే తన పరిశుద్ధాత్మకు ఆలయంగా మలిచాడు, ఆలయంగా చేశాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు నా ఆలయం గనక, నేను మీలో ఉండాలి గనక, మీతో ఉండాలి గనక, నేను వారిలో నివసించి సంచరింతును అన్నాడు. చూడండి, నేను వారిలో. ఎవరిలో? ఆలయమైన వారిలో. ఎవరి ఆలయం? సంఘం. బాప్తిసం పొందిన మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామట. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసిస్తాను. వారి మధ్య నా సంచారం ఉంటుంది. ఎవరి మధ్య? ఎవరిలో? బాప్తిసం పొందిన వారి మధ్య. బాప్తిసం పొందిన వారిలో, సంఘములో, నీలో, నాలో దేవుని సంచారం చేస్తాడట. మన దగ్గర దేవుడెవరు? పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధాత్మను మన హృదయములోనికి పంపి, మన దగ్గరకు పంపి, మన భూమి మీదకు పంపి మనను ఆలయంగా చేసుకుంటున్నాడు. చూడండి, మనల్ని ఆలయంగా చేసుకుంటున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి తన పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపాడు. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అన్నాడు. తెలియదా? మీలో ఎవరున్నారో తెలుసా? మనలో ఎవరున్నారో తెలుసా? దేవుని పరిశుద్ధాత్ముడు. దేవుని పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు? బాప్తిస్మం పొందినప్పుడు. పరిశుద్ధాత్మను వరం మనం పొందాము. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరి దేవుడు మనలో ఉంటే, మనతో సంచరిస్తే మనం ఎలా ఉండాలి?
దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మన మధ్యకు వచ్చేది ఎవరో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ. దేవుని పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపాడంటే దేవుడు వచ్చినట్టే కదా. ఆలోచించండి. దేవుని పరిశుద్ధాత్మ, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్య సంచారం చెయ్యాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ఆలయమైన మనము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పాపము అంటని వారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన మధ్యకు వచ్చేటువంటి దేవుడు, లేదా మన మధ్యకు వచ్చేటువంటి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు, మన మధ్య సంచరిస్తానని చెప్తున్నాడు. మరి దేవుని మన మధ్య సంచారం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. పాత నిబంధన కాలములో మోషే గారు అగ్ని జ్వాలల్లో పొద నడిమి దగ్గర అక్కడికి వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు పొద నడిమి నుంచి ఒక శబ్దము, ఒక స్వరము, మోషే నీవు నా దగ్గరకు రావద్దు, మోషే నీవు నా దగ్గరకు రావద్దు, ముందు నీ చెప్పులు విప్పు అన్నాడు. చూడండి, ఏం చేయాలట మనం? చెప్పులు విప్పు అన్నాడు మోషేతో. చెప్పులు విప్పు, చెప్పులు విప్పు, మోషే నీ చెప్పులు విప్పు. ఎందుకు చెప్పులు విప్పమన్నాడు? పరిశుద్ధత, పవిత్రత. దేవుడు పరిశుద్ధుడండి. ఆ చెప్పులకి చెత్త చెదారం వేసుకొని, మట్టి మన్ను పెంట అంటించుకొని, ఆ మురికితో దేవుని యొద్దకు వస్తావా? దేవుడంటే ఏమనుకున్నావు? పరిశుద్ధుడు, పవిత్రుడు. పరిశుద్ధుడు, పవిత్రుడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకాయన నా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు మోషే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. అంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ ప్రదేశము. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడతాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిలబడాలంటే ఆ స్థలము పరిశుద్ధ ప్రదేశమై ఉండాలి, పరిశుద్ధ ప్రదేశమై ఉండాలి. కాళ్ళకు చెప్పులు వేసుకొని వస్తేనే ఆనాడు దేవుడు నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలము ఎలాంటి స్థలమో తెలుసా? పరిశుద్ధ ప్రదేశం. జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. చెప్పులు ఇప్పేసేయి. అది పాత నిబంధన కాలపు మాట. ఆ రోజు నీ కాళ్ళకున్న చెప్పులే విప్పమన్నాడంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ క్రొత్త నిబంధన కాలములో ఆ పరిశుద్ధుడైన దేవుడే మన మధ్య సంచారం చేస్తానంటున్నాడు, మనలో ఉంటానంటున్నాడు, మనతో సంచారం చేస్తానంటున్నాడు. మరలా చూడండి 18వ వచనం, 2 కొరింథీ 6:18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి. ఎవరి మధ్య నుండి?
ఎవరి మధ్య నుండి? అన్యజనుల మధ్యలో నుండి, లేదా పాపము చేసే వారి మధ్యలో నుండి, పాపము చేయు వారి మధ్యలో నుండి, లేదా పరిశుద్ధంగా జీవించని వారి మధ్యలో నుండి బయటకు వచ్చేసేయండి అంటున్నాడు. పక్కకు రావాలి, నువ్వు పక్కకు రావాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడైన దేవుడును, మిమ్మల్ని ఆలయంగా చేసుకున్నాను, మీ మధ్య సంచరించాలనుకుంటున్నాను, మీలో నివసించాలనుకుంటున్నాను, మీలో నివసించాలనుకుంటున్నాను. మరి మీలో నేను సంచరించాలంటే, నా సన్నిధి మీతో ఉండాలంటే మీరెలా ఉండాలి? మీరెలా ఉండాలి? అందుకే చెప్తున్నాడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, ప్రత్యేకముగా ఉండండి. ప్రత్యేకంగా బ్రతకాలట, ప్రత్యేకంగా ఉండాలట, ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలట, ప్రత్యేకమైన జనంగా ఉండాలటండి. ప్రత్యేకం. దేవునికి మీరు ప్రత్యేకింపబడిన వారు, దేవునికి మనం ప్రత్యేకింపబడిన వారం, ప్రత్యేకింపబడిన క్రొత్త నిబంధన యాజకులం. యాజకులతో పోల్చాడు కదా ఇందాక పేతురు పత్రికలో. యాజకులం అంటున్నాడు మనల్ని, యాజకులం. యాజకుడు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, యాజకుడు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి, యాజకత్వం చేయాలి. పాత నిబంధన యాజక పద్ధతులు మీకు తెలుసు. యాజకుడు ఎలా ఉంటాడు? చాలా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి యాజకుడు. ఎందుకు? దేవుని మందిరములో సేవ జరిగించేది యాజకుడైతే ఆ మందిరములో సేవలు అందుకునేది దేవుడు. మరి దేవుడు పరిశుద్ధుడైతే పరిశుద్ధుడైన దేవుని యొద్ద యాజకత్వం చేసే యాజకుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే జీవించాలి, పరిశుద్ధంగానే జీవించాలి. ఆనాడు వారు పాత నిబంధన కాలపు యాజకులైతే క్రొత్త నిబంధన కాలములో బాప్తిసం పొందిన మనమందరము కూడా పరిశుద్ధ యాజకులమే అన్నాడు. చూడండి పేతురు పత్రికలో, పరిశుద్ధ యాజకులమే. పరిశుద్ధ యాజకులు. యాజకుడు అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? యాజకుడు దేవునికి సేవ చేస్తాడు, దేవుడికి దగ్గరగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, క్రొత్త నిబంధన కాలపు యాజకులు మనం, బాప్తిసం పొందిన వారందరం. మరి యాజకులమైన మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపము అంటని వారముగా ఉండాలి. దేవుడు నివసించే చోటు, దేవుడు సంచరించే చోటు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు గనుక. దేవుడు పరిశుద్ధుడు గనుక. లేవీకాండం 11వ అధ్యాయం, లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారలారా. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. దేవుడు చెప్తున్నాడు. నేను ఎవరనుకుంటున్నారు? నేను ఎలాంటి వాణిని అనుకుంటున్నారు? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధుడను. గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు చెప్తున్నాడండి, మీ దేవుడినైన నేను పరిశుద్ధుడను గనుక నన్ను ఆరాధించి పూజించి నా సన్నిధికి వచ్చే మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి.
ఎందుకు ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచుకోమంటున్నావంటే, మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను, నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు. మీ తండ్రినైన నేను పరిశుద్ధుడనైతే, మీ దేవుడనైన నేను పరిశుద్ధుడనైతే, నన్ను సేవించే యాజకులైన మీరు, నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధంగా ఉండాల్సిందే. పాపము అంటని వారుగా బ్రతకాల్సిందే. అందుకే మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మీరు పరిశుద్ధపరచుకొనవలెను. పరిశుద్ధంగా జీవించండి, పాపాలకు దూరంగా ఉండండి అంటున్నాడు. చూడండి, ఇదే మాట క్రొత్త నిబంధనలో సంఘ పెద్ద అయినటువంటి పేతురు గారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం తీశారా? చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? ఇదిగో ఇప్పుడు మీరు చదివారుగా, ఇక్కడ రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడును కాబట్టి నన్ను సేవించే మీరు, నన్ను ఆరాధించే మీరు, నాకు యాజకత్వం చేసే మీరు, నా పిల్లలైన మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. పరిశుద్ధంగా ఉండటం అంటే పాపము అంటకుండా జీవించటం. బాప్తిసం పొందిన నీవు నేను, రక్షణలోకి అడుగుపెట్టిన నీవు నేను, క్రీస్తును ధరించుకున్న నీవు నేను, పరిశుద్ధాత్మను వరము పొందుకున్న నీవు నేను, దేవుని ఆలయముగా కట్టబడుతున్న నీవు నేను పరిశుద్ధులుగా జీవించాలట. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధులుగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. అపవిత్రమైన దానిని ముట్టకుడి అంటాడు. అపవిత్రమైన దానిని ముట్టకుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అంటాడు. అంటే అపవిత్ర క్రియలు కానీ, అపవిత్ర పనులు కానీ, పాపపు క్రియలు కానీ మీరు టచ్ చేయకూడదు, వాటిని ముట్టుకోకూడదు, అవి మీ జీవితంలో ఉండకూడదు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా నన్ను నమ్మిన పిల్లలైన మీరు విధేయులగు పిల్లలై, విధేయత చూపించండి. దేవుణ్ణి నమ్మటం అంటే, దేవుణ్ణి విశ్వసించటం అంటే, ఆ దేవుణ్ణి నమ్మానండి అలా కాదు, విధేయత చూపించాలి వాక్యానికి. విధేయత అంటే మాట వినే పిల్లలు, దేవుడు చెప్పినట్టు బ్రతికే పిల్లలు, దేవుడు కోరుకున్నట్టు జీవించే పిల్లలు, దేవుని ఆజ్ఞలు మేరకుండా ఉండే పిల్లలు, విధేయులకు పిల్లలుగా ఉండమంటున్నాడు. ఉందా మనలో విధేయత? మనలో ఉందండి విధేయత? మీలో ఉందా విధేయత? మనలో ఉందా విధేయత? దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు, ప్రతి మాటకు విధేయులుగా ఉన్నామా? ఏ ఆజ్ఞ విషయంలోనైనా తప్పిపోతున్నామా, అవిధేయులుగా ఉంటున్నామా? పరిశీలించుకోండి ఒకసారి, పరిశీలించుకోవాలి. దేవుడు మనల నుండి విధేయత కోరుతున్నాడు. నా మాట వినాలి, నేను చెప్పినట్టు బ్రతకాలి, నేను కోరుకున్న విధంగా జీవించాలి అంటున్నాడు.
విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. మీకు పూర్వపు అజ్ఞాన దశ ఒకటి ఉంది బాప్తిస్మానికి ముందు. బాప్తిస్మానికి ముందు మన దశ ఎలాంటి దశ? అజ్ఞాన దశ. అజ్ఞాన దశ. జ్ఞానం లేదు ఆనాడు. బాప్తిసం పొందకముందు జ్ఞానం ఎక్కడది? ఏదో ఒక పాపములో కొట్టుకొని పోతున్న బ్రతుకులు కదా అప్పుడు. అజ్ఞాన దశ. జ్ఞానోదయం కాలేదు. ఆ రోజు అజ్ఞాన దశలో ఉన్నాం. బాప్తిసం పొందని ప్రతి ఒక్కరూ అజ్ఞాన దశలో ఉన్నట్టే. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకండి. అది అజ్ఞాన దశది అయిపోయింది. అది ఇప్పుడు జ్ఞాన దశలో ఉన్నావు. బాప్తిసం పొందిన నీవు నేను ఏ దశలోకి వచ్చామో తెలుసా? క్రీస్తుని ధరించుకొని జ్ఞాన దశలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఉన్న దశ అజ్ఞాన దశ కాదు, జ్ఞాన దశ. జ్ఞానోదయం అయింది. క్రీస్తు జ్ఞానంలోకి వచ్చాం, దేవుని జ్ఞానంలోకి వచ్చాం, పరిశుద్ధాత్మ జ్ఞానంలోకి వచ్చాం. అజ్ఞాన దశ పోయింది. అజ్ఞాన దశ పోయింది. పోయిన వారం మీరు అదే విన్నారు. బాప్తిస్మములో ఆ దశను తొలగించాం, ఆ దశను పాతిపెట్టేశాం. ఆ అజ్ఞాన దశను తొలగించాం. క్రీస్తులో, పరిశుద్ధాత్మలో, దేవునిలో నూతన సృష్టిగా నీళ్లలో నుంచి పైకొచ్చాం. అజ్ఞాన దశ వీడింది. ఇప్పుడు జ్ఞాన దశలోకి వచ్చాం మనం బాప్తిసం పొందిన వారం. అందుకే బాప్తిసం పొందిన వారికి చెబుతున్నారు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మళ్ళీ ప్రవర్తించకండి. అప్పుడేదో తెలిసి తెలియక చేశారు. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చారు గనక పూర్వపు అజ్ఞాన క్రియలు మీలో కనపడకూడదు. పూర్వపు పాపాలు మీలో కనపడకూడదు. పూర్వపు దోషాలు మీలో మళ్ళీ ప్లే అవ్వకూడదు. అలా పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన వాటిని అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు. మనల్ని పిలిచింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా పిలిచాడు. అపోస్తుల ద్వారా పిలిచాడు. దేవుడండి మనల్ని పిలిచింది. మనందరికీ పిలుపు వచ్చింది. తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు దేవుడు. రండి రండి రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి రండి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, పరలోకం ఇస్తాను, నిత్యజీవం ఇస్తాను. రండి 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 పిలిచాడండి. మనందరికీ పిలుపు వచ్చింది. పిలుపు రాలేదని అనుకోండి, పిలుపు రాలేదని అనుకోకండి. పిలుపు వచ్చింది. క్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజల 800 కోట్ల మందిని పిలిచాడు దేవుడు. అపోస్తులుల సువార్త ద్వారా మనలను పిలిచాడు దేవుడు. అందుకే పౌలు అంటాడు, మా సువార్త ద్వారా దేవుడు మిమ్మును పిలిచెను. ఎలా పిలిచాడు దేవుడు నిన్ను నన్ను? సువార్త ద్వారా పిలిచాడు. అపోస్తుల బోధ బోధింపబడుతుంటే, సువార్త ప్రకటింపబడుతుంటే ఆ పిలుపునందుకొని వచ్చిన వారమే మనమందరం దేవుని యొద్దకు, క్రీస్తు యొద్దకు, సంఘములోనికి, రాజ్యములోనికి ప్రియమైన దేవుని వారలారా. అదే అంటున్నాడు, మీకుండిన పాత ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కోరుతున్నాడు దేవుడు. సమస్త ప్రవర్తన, ప్రవర్తన, సమస్త ప్రవర్తన, సమస్త ప్రవర్తన. నీ చూపు, నీ మాట, నీ ఆలోచన, నీ వస్త్రాలు, నీ నడక, నీ నడవడిక, నీ తిండి, సమస్త ప్రవర్తన
సమస్త ప్రవర్తన అన్నాడు. ప్రవర్తన అన్నాడా? సమస్త ప్రవర్తన అన్నాడా? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కావాలట మనలో దేవునికి. దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి. నీ చూపు బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ చేతలు బాగుండాలి, నీ నడకలు బాగుండాలి, నీ క్రియలు బాగుండాలి, నీ వస్త్రాలు బాగుండాలి, నీ నిర్ణయాలు బాగుండాలి, నీ పద్ధతులు బాగుండాలి, నీవు చేసే పనులు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కావాలటండి దేవునికి. బాప్తిసం పొందిన మనలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత. అంటే పాపపు ఛాయలు మరల మీలో కనపడకూడదు. పాపపు ఛాయలు మరలా మీలో కనపడకూడదు. ఆ స్థాయికి మీరు రావాలి, ఆ స్థితికి మీరు రావాలి, ఆ దశకు మీరు రావాలి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కోరుతున్నాడండి దేవుడు. ఉందా మనలో సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత? నీ నోరు అబద్ధాలు ఆడుతుందా? అయితే నీ నోటిలో పరిశుద్ధత లేదని అర్థం. నీ కళ్ళు చెడును చూస్తున్నాయా? చెడుగా చూస్తున్నాయా? అయితే నీ చూపులో సమస్త పరిశుద్ధత లేదని అర్థం. నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీవు చేసే పనులు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడండి. మనం ఏది చేసినా పరిశుద్ధంగా ఉండాలి. భోజనము చేసినను, పానము చేసినను, నిర్ణయాలు తీసుకున్నను, మాటలాడినను, ప్రకటించినను, ఏదైనా చేయి భూమి మీద నువ్వు పరిశుద్ధతతో కూడి నువ్వు చేయాలి. పరిశుద్ధంగా ఉండాలి ప్రతిదీ. నువ్వు చేసే పని కూడా పరిశుద్ధమైన పని అయి ఉండాలి. నీవు తినే తిండి కోసం చేసే పని కూడా పరిశుద్ధమైన పని అయి ఉండాలి. కష్టపడి మంచి పని చేసుకొని బ్రతకాలి క్రైస్తవులు. దొంగతనాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, దుర్వ్యాపారాలు చేయకూడదు, వైన్స్ షాపులు పెట్టకూడదు. దేవుడు ఏం కోరుతున్నాడు? నీలో సమస్త ప్రవర్తన సరిగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. మరొక వచనం చూద్దాం బైబిల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ మీకు కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత. వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యాన్ని దాటిపోకూడదు. నీ ప్రవర్తన, నీ పద్ధతులు వాక్యాన్ని దాటిపోకూడదు అంటున్నాడు. వాక్యమునికి విధేయులగుట, సత్యమునికి విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి. మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి. మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి. మనసు పవిత్రంగా ఉండాలటండి మనదే. మన మనసులో పవిత్రం ఉందా, కల్మషం ఉందా? మన మనసులో పరిశుద్ధమైన ఆలోచనలు ఉన్నాయా, అపరిశుద్ధమైన ఆలోచనలు ఉన్నాయా? దేవుడు ఏం కోరుతున్నాడు? సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండాలి. పవిత్రపరుచుకోండి, పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి. పరిశుద్ధంగా జీవించండి. పరిశుద్ధంగా జీవించాలంటున్నాడండి.
బాప్తిసం పొందిన మనము పరిశుద్ధంగా జీవించాలట ప్రియమైన దేవుని వారలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఎక్కడికి ప్రవేశించాలట? పరిశుద్ధ స్థలములోకి ప్రవేశం. పరిశుద్ధ స్థలం అంటే దేవుడు సన్నిధి, దేవుడు నిలిచే చోటు. దేవుడు ఎక్కడ నిలబడాలనుకుంటున్నాడు? నీలో, నీతో, మీతో, ఆలయములో, సంఘములో, రాజ్యములో. మనం ఎక్కడున్నాం? అక్కడే. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను. 22వ వచనం చూడండి. ఇప్పుడు 22 చాలా ఇంపార్టెంట్. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనస్సాక్షికి కల్మషం తోచకూడదటండి క్రైస్తవునికి. బాప్తిసం పొందిన వారికి మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మనస్సాక్షిలోనే కల్మషం ఉండకూడదటండి. ఉందా అంత పవిత్రత మనలో? ఉందా అంత పవిత్రత మీలో? ఉందంటారా మనలో? మనస్సాక్షికే కల్మషము తోచకుండా ఉండే అంత పవిత్ర దశలోనికి మనం వచ్చామంటారా? వచ్చారా? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి. స్నానం చేస్తే శుభ్రం అయిపోద్ది. నీవు కూడా ఎలా ఉండాలంటున్నాడు? శుభ్రంగా ఉండాలి. ఏ శుభ్రం? శరీర శుభ్రం గురించి మాట్లాడలే ఇక్కడ క్రొత్త నిబంధనలో. శుభ్రం అంటే సబ్బుతో రాసుకొని స్నానం చేసే శుభ్రం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. నీ దేహానికి పాపం అనే మురికి అంటకూడదు, ఆ శుభ్రం కావాలి. నీ ఆత్మకు పాపం అనే మురికి అంటకూడదు, ఆ శుభ్రం కావాలి. నీ మనస్సాక్షికి పాపం అనే మురికి అంటకూడదు, ఆ శుభ్రం కావాలి. దేవుడు కోరుతున్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని సన్నిధానానికి ఎలా రావాలి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటున్నాడు? ఎలా పడితే అలాగ వస్తారా దేవుని సన్నిధికి? దేవుడున్న చోటికి ఎలా పడితే అలా వస్తారా? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? పరిశుద్ధుడు కదా,
మరి పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నీ హృదయం ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి చెప్పండి. విశ్వాస విషయంలో సంపూర్ణతనిచ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అన్నాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని ఆలయమునకు మనం ఆలయాలుగా అందరం ఒక చోట సంఘంగా కూడి వచ్చేటప్పుడు మన హృదయం బాగుండాలి. మనం పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. బాప్తిస్మం పొందిన మనము పరిశుద్ధపరచబడ్డాము, క్రీస్తు రక్తములో కడగబడ్డాము, పరిశుద్ధాత్ముని చేత నూతనత్వం పొందాము. మరలా పాత జీవితమే ప్లే చేస్తే ఎలా చెప్పండి? క్రొత్తది, నూతన సృష్టి, క్రొత్త జీవితం. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దెస్సలోనీయులకు రాసిన పత్రిక చివరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. దెస్సలోనీయులకు రాసిన పత్రిక, బైబిల్ చూడండి. దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక, ఇక్కడ అంటున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుటయే దేవుని చిత్తం అన్నాడు. చూడండి, జారత్వానికి దూరంగా పారిపోవాలట. దూరంగా అంటే పాపానికి దూరంగా ఉండమంటున్నాడు. శరీరేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. బాప్తిస్మం పొందిన వ్యక్తి చాలా జాగ్రత్తగా బ్రతకాలండి, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎందుకంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉన్నాము. దేవుడు మన మధ్య నివసించి సంచరిస్తానంటున్నాడు. ఆయన సంచరించేటప్పుడు మనము పాపం చేసేవారముగా ఉంటే ఎలా చెప్పండి? ఆయన మన మధ్యకు వస్తాడా? ఆయన మనతో ఉంటాడా? ఆయన సహవాసం మనతో ఉంటుందా? ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధ స్థలములోకి అడుగు పెడతాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను మనలోనికి పంపాడు. మనం ఎలా ఉండాలి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? పరిశుద్ధంగా ఉండాలి, పాపము అంటని వారంగా ఉండాలి. అదే నిజమైన భక్తి అంటే. యాకోబు రాసిన పత్రిక బైబిల్ చూడండి, 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును. దేవుని ఎదుట ఏం కోరుతున్నాడు? పవిత్రత కావాలట. పాపం కాదు, పవిత్రత కావాలయ్యా. పవిత్రం, నీ బ్రతుకు పవిత్రం, నా బ్రతుకు పవిత్రం, మనందరి బ్రతుకు పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడండి దేవుడు. అలాంటప్పుడు పాపంతో మనకు పనేంటి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును అన్నాడు. పవిత్రంగా బ్రతకాలట మనం. పవిత్రమును, నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు కామ. ఇక్కడి నుంచి చూడండి. ఇహలోక మాలిన్యం,
ఈ లోకంలో చాలా మలినాలు ఉన్నాయి. ఏ మలినాలు? పాపమనే మలినాలు, పాపమనే మురికి, పాపమనే మలినాలు, మాలిన్యం, ఇహలోక మాలిన్యం. ఈ లోకములో ఉన్న పాపపు మాలిన్యం నీకంటకుండా నిన్ను నీవు కాపాడుకోవటమే తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి అన్నాడు. చూడండి, నిజమైన భక్తుడు ఎవరో తెలుసా? ఈ లోకములో ఉన్న పాపపు మలినాలను తనకంటకుండా ఎవరైతే తన శరీరాన్ని, తన ఆత్మను, తన మనస్సును కాచుకొని కాపాడుకుంటారో వారే నిజమైన భక్తులు, వారే నిజమైన దేవుని పిల్లలు. అలాంటి వారే దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. మిగిలిన భాగం వచ్చే ఆదివారం మిగిలిన భాగం విందాం. ప్రియమైన దేవుని వారలారా, అనేకులకు తెలియజేయండి, అనేకులను లైవ్లోకి తీసుకొని రండి, అనేకులు ఈ బైబిల్ కాలేజీ హాలుకు రండి. ప్రత్యక్షంగా కానీ లైవ్ ద్వారా కానీ వాక్యం వినండి, దేవునిలో బలపడండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి. బ్రతుకుదాం, మనం అందరం బ్రతుకుదామండి. పాపానికి దూరంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, భూమి ఆకాశములు కలిగించిన ప్రభువా, ఒకప్పుడు మేము పాపులమై ఉన్నప్పుడు, అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన చిందించిన రక్తము చేత మమ్మలను స్వస్థపరిచి బాగు చేసి మమ్మలను పాపము నుండి విమోచించి మమ్మలను కడిగి బాప్తిస్మము ద్వారా మీ ప్రియకుమారుని యొక్క రాజ్యములో, సంఘములో మమ్మలను చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన, ఈ బైబిల్ థియాలజీ తరగతుల ద్వారా మీ జీవవాక్యమును ధ్యానిస్తూ ఉండగా మాకు తోడుగా ఉండి నడిపించండి. ఎందరైతే ఈ వాక్యమును విని ఉన్నారో, ఎందరైతే ఈ వాక్యమును ధ్యానించి ఉన్నారో, ఆ వాక్యమును మా అందరి హృదయాలలో దాచండి. మరలా వచ్చే వారము బైబిల్ థియాలజీ తరగతిలో మీ బిడ్డలమైన మేమందరము నాయన సమయానికి సమకూడి మీ జీవవాక్యములో కొనసాగే భాగ్యాన్ని ప్రసాదించుమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు, స్తోత్రములన్నీ మీ ఎదుట సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యమైన నామములో ప్రార్థించి వేడుకొని ఈ తరగతిని ముగించుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తోడు, మన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ, మనతో పాటు భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.